యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమం చూస్తున్న సహోదరులకు వందనాలు, శుభములు. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన సంగతి, మనము లోక మర్యాదలు అనుసరించాలా? ఎందుకు చెప్పవలసి వస్తుందంటే మాట, క్రైస్తవ సంఘాల్లో ఈరోజు ఆరణ్యాల మీద ఉన్న సంఘాలు మనం ఆలోచిస్తే లోక మర్యాదలు లేదంటే సెంటిమెంట్స్ కి మనం ఫాలో అవుతుంది. ఆ నలుగురు ఏమనుకుంటున్నారు, లోకం ఏమనుకుంటారు, దేవుణ్ణి భక్తి చేస్తున్నాము, దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాము, ఎలకాపుతో రేపైనా పరలోకం వెళ్తున్నాం నమ్మి ప్రత్యేకింపబడి మేము ప్రత్యేకింపబడిన వారు మనం పాట పాడుతున్నాం. మనము మళ్ళీ సంఘానికి వెళ్ళిన తర్వాత లోక మర్యాదలు అనేది ఆచరించడం అనేది ఆనవాదిగా వాడిగా క్రైస్తవ సమాజానికి కనపడదు. ఎందుకు ఈ మాట చెప్పవలసి వస్తుందంటే, ఆదివారం ఉన్నంత ఆరాట పోరాటం ఆ బైబుల్ ఆ భక్తి సోమవారం వచ్చేటప్పటికి లోకంతో కలిసిపోవడం, ఆ లోక విషయాల్లో ఆ ఆచార పద్ధతుల్లో పాలైపోతుంది. ఎందుకు ఈరోజు క్రైస్తవ సమాజాన్ని మనం ఆలోచిస్తే అన్యులు ఎందుకు మనం మారట్లేదంటే, ఆదివారం ఏ వాక్యం ఉన్నాము, ఆదివారం ఎలాంటి శ్రద్ధ భక్తులతో ఉన్నాడు, ఆ తర్వాత ఆదివారం ఎక్కలేదు, ఆ వాక్యం ఉన్న తర్వాత మళ్ళీ లోకం ఏమనుకుంటున్నారు, అయ్యో లోకం ఆచరించాలి కదా, అయ్యో మనం లోకాన్ని భయపడాలి కదా, ఆ నలుగురు ఏమనుకుంటున్నారు, మన పద్ధతి కాదు కదా. ఎందుకు ఈ మాట అంటే, బైబిల్లో పౌలు క్రైస్తవ సమాజానికి సంఘం ఎలా ఉండాలో, ఈరోజు ఏదైతే సంఘం అంటున్నాము, సంఘంకి వెళ్ళి ఆరాధించాము అంటున్నాము, ఆ క్రైస్తవ సమాజం ఎలా జీవించాలో పౌలు చెప్తున్న మాటలు ఆలోచిస్తాండి వండర్ బైబిల్. మనకి ఎలా అయిపోయామంటే, దేవుడు బాప్తీసం తీసుకున్నాడు, సంఘానికి వెళ్ళాడు, కానీ మళ్ళీ లోక మర్యాదలు లోక సెంటిమెంట్స్ కి అలవాటు పడిపోయాడు. క్రైస్తవుడే, పేరు క్రైస్తవుడే, నేను మరి ప్రత్యేకింపబడ్డవాడు అంటాడు, ప్రత్యేకింపబడ్డవాడు పాట పాడుతున్నాడు, వెరీ గుడ్, కానీ ఆ ప్రత్యేకింపబడ్డాడే ఆ లోక మర్యాదకి వెళ్ళదు. అందుకే పౌలు చెప్తూ రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొగట వల్ల రూపాంతర పొందుడి అన్నాడని. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకంటే క్రైస్తవ సంఘాన్ని చెప్తూ పౌలు గారు రమా సంఘాన్ని చెప్తూ మాట్లాడుతున్న మాటలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అన్నాడంటే అనుసరింపకూడదు. ఈరోజు 100% అనుసరిస్తుంది. లోక విషయాలు అయ్యో లోకం ఏమనుకుంటుంది, అందరూ చేస్తున్నాడు కదా, మనకేమైందండి, అందరూ చేసి ఏమన్నా స్పెషలా అంటాడు. క్రైస్తవుడు అంటేనే ప్రత్యేకింపబడ్డవాడు, లోకంలో నుండి సంఘం అంటేనే కాల్డ్ అవుట్ బాడీ, ప్రత్యేకింపబడ్డవాడు. ఈ లోక సమాజం దాంట్లో ప్రత్యేకింపబడ్డవాడే ఆ కాల్డ్ అవుట్ బాడీ, ఆ సంఘమే మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అందుకే అన్నాడు పౌలు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమము అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన ఒకటి వల్ల రూపాంతరం, అంటే దేవుడి మాటలు మనం విని ఒకసారి రక్షణలోకి వచ్చి దేవుడి మాటలు విని ఆదివారం వాక్యం విని మళ్ళీ సరామావు లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే అపోస్తలుడైన పేతురు గారు రాసిన పత్రికను మనం ఆలోచిస్తే, క్రైస్తవులకు ఉన్న ఆధిక్యతను మనం ఆలోచిస్తే, చాలా మంది అంటాడు, అయ్యా మేము చిన్నప్పటి నుంచి దేవుడి మాటలు వింటున్నాం, అనేక మంది వింటున్నాం, ఆ వాక్యం మాకు తెలియదా, మాకంతా తెలుసు అంటాడు. నాకంతా తెలుసు అన్నమాట ప్రశ్న ఏంటి, చెప్పలేదు. నాకంతా తెలుసు అంటున్నాడు, నాకంతా తెలిసిపోయిన అన్నవాడు ఒకసారి బైబిల్ అడగండి ఎందుకు వెనుకొస్తాలో సమాధానం చెప్పలేని పరిస్థితి. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, పేతురు గారు రాస్తూ 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 9, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులో నుండి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయని నిమిత్తము ఏర్పరచబడే వంశమును రాజులని యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని చుట్టైన ప్రజలై ఉన్నాను. క్రైస్తవ సమాజానికి, క్రైస్తవ సంఘానికి నాలుగు ఆధిక్యత. ఈ రోజులు చాలా మంది అంటాడు, అయ్యా నేను పురుగు వంట మానయ్యా, పేడ వంట మానయ్యా, నికృష్ణయ్యా, పనిపాలు నేను అంటాడు. ఎంత ఆధిక్యత ఇచ్చాడంటే ఒకసారి చూస్తే మాట 2:9 1 పేతురు 2:9, అయితే మీరు చీకటిలో నుండి, అంటే ఈ లోక సంబంధమైన పాపాల అధికారులు మరి ఈ లోక సంబంధం అంధకారంలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము 1 ఏర్పరచబడ్డ వంశము, 2 రాజులను యాజక సమూహము, 3 పరిశుద్ధ జనము, 4 దేవుని సొత్తైన ప్రజలు. పరిశుద్ధ జనాంగం అన్నాడంటే ప్రత్యేకింపబడ్డాడు. మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది. ఈరోజు చాలా సంఘాలు, చాలా క్రైస్తవ సంఘాలు ఆదివారం సంఘానికి వెళ్తాడు, మళ్ళీ లోకల్ అందరితో కలిసిపోతూ మళ్ళీ లోకల్ ఆచార పద్ధతులు పారైపోతుంది. ఇంకెలా ప్రత్యేకపడ్డాడండి, ఎలా చూద్దాం దేవుడి మాటలు.
అందుకే బైబుల్ మనం ఆలోచిస్తే, అందుకే క్రైస్తవులు పద్ధతులు, లోక మర్యాదలు, సెంటిమెంట్స్ మనం అనుసరించాలంటే 100% అనుసరించకూడదు. మనం చూసి వెలుగు వాళ్ళు మారాలి, కానీ మనం చూసి మనం మారిపోతున్నాం. పరిస్థితి సరే, బయట విషయాలు మన లోక విషయాలకి అలవాటు పడిపోయాడు. లోక విషయాలు అలాంటి లోక సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నాడు. అందుకే చెప్పుకొస్తున్నాడు, లోక మర్యాదలు అని పేరు పెట్టాడు. సెంటిమెంట్స్ పాలైపోతున్నాడు. సెంటిమెంట్స్ పాలైపోతున్నాడు. క్రైస్తవుడు అంటే ఇది లోకం నుండి సెపరేట్ అయిపోయాడు. క్రీస్తు రక్తంలో కడగబడ్డవాడు. ఏదైతే సంఘం అంటున్నాడో, ఏదైతే సరత్వం ఇచ్చాడో, సంపాదించాడో అంటున్నాం మనం, ఏదైతే దేవాలయం సంఘం అని చెప్పుకొస్తున్నామో, ఆ సంఘమైన మనం ఈ రోజు ఏమే కొనెక్ట్ అయిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయాడు. లోకంలో కలిసిపోయాడు. మళ్ళీ ఆదివారం వస్తాడు, మళ్ళీ ఆరాధన చేస్తాడు, మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వస్తాడు. మార్పు అనేది కనిపిస్తుంది. ఆయన మనం సంవత్సరాల తరబడి వింటున్నాం కదా, 50 సంవత్సరాలు 53 ప్రసంగాలు వింటున్నాం కదా అంటే జిట్టు పీక్కున్నాడు. ఏం చెప్పాడు ఆయన? మా భాష గారు అద్భుతంగా చెప్పాడు అంటాడు. ఏంటయ్యా అంటే ఏమో తెలియదు అంటాడు. సంఘానికి అసలు పెద్దలు మనం ప్రార్థన చేయమంటే చేయలేని పరిస్థితి. మనం వాక్యం చెప్పాలి 5 నిమిషాలు చెప్పాలంటే చెప్పలేని పరిస్థితి. లోక విషయాలు, రాజకీయాల గురించి మాట్లాడతాడు, లోక విషయాలు మాట్లాడతాడు, పక్కుంటోడి గురించి మాట్లాడతాడు, మన లోక విషయాలు అన్ని పుష్కలంగా మాట్లాడతాడు. దేవుడు వాక్యం గురించి మాట్లాడు. ఎందుకంటే మన లోకంలోకి వెళ్ళిపోతాడు రాదు. అందుకని అన్నాడు, రాజులని అడుగుదాము, పరిశుద్ధ జనము, దేవుడు సత్యన ప్రజలు, సరేమన్నాడు, ఏర్పరచబడ్డ వంశము, ఇంత ఆధిక్యత మనకి ఇస్తుంది. కాబట్టి క్రైస్తవులు మనము లోక పద్ధతులు, లోక మర్యాదలు అనుసరించకూడదని సంఘానికి పౌలు చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని అనుసరిస్తే దేవుడున్న లోకం పరలోకం చేరుతున్నాం. దేవుడి మాటలు దీవించిన కాదు.